కొత్త వారం ఇచ్చినాడు. తన పరిశుద్ధాత్మతో తన పునరుద్ధరణ శక్తితో ఈ వారం అంతా మమ్మల్ని నడపాలని, ఈ వాక్యం ద్వారా మా దగ్గర మాట్లాడాలని ప్రార్థిస్తాం. ఈ వాక్యాన్ని దేవునికి సమర్పిస్తాం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానము ప్రియులరా, ఈరోజు జ్ఞానము విషయంతో మనం మాట్లాడదాం. జ్ఞానం అనేది చాలా గొప్ప విషయం ప్రియులరా. జ్ఞానం అనేది ఈ లోకంలో రెండు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏమని ఎవరిని చెప్పగలమా? జ్ఞానంలో రెండు ఉంది. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ లోక జ్ఞానం, దైవ జ్ఞానం అక్క. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. రెండు జ్ఞానం ఉంది. లోక జ్ఞానము, పరలోక జ్ఞానము. ఈ రెండు జ్ఞానం మనం చూస్తాము. ఈ లోకంలో సొలొమోను రాజుడు దేవుడు అడుగుతాడు, నీకేం కావాలా అని అడిగినప్పుడు ఆయన చూడండి ఏం అడగలేదు. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, ఏం అడగలేదు. ఈ భూమికి సంబంధపట్టింది ఏం అడగలేదు. ఆయన అడిగింది ఏమంటే, నాకు జ్ఞానము ఈ దేవుడా, నీవు జ్ఞానం ఇస్తే నేను ఏమైనా చెయ్యగలను అని ఆయన నిర్ణయం. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటే ఈ లోకంలో అన్ని నడిపొచ్చు అని ఆయనకి తెలుసు. జ్ఞానము లేకపోతే ఈ లోకంలో ఏమైపోతాం? మనము చిలకరంగా అయిపోతాము. జ్ఞానం లేకపోతే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మమ్మల్ని చిలకరంగా చూస్తాడు. ఒక రాజు కావాల్సింది, ఆ రాజు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు తన దేశాన్ని నడిపించాలంట జ్ఞానం కావాలి. తన కోసము సొలొమోను రాజు ఏం చేసినాడు? దేవుడా నాకు జ్ఞానమును ఇయ్యుము అని అడిగినాడు ప్రియులారా. అవునా కదా? మనము గాని ఒక సంఘాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ ఈ లోకంలో మనం జయించాలంటే మనకి ఏం కావాలా? జ్ఞానం కావాలా. జ్ఞానం కావాలని ఆయన అడిగినాడు. అడిగితే చూడండి సొలొమోను ఏం చేసినాడు? అడిగినాడు. మొదటి రాజుల గ్రంథము అక్కడ మనం చూస్తాము, 5వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఏం చేసినాడు? ఆయన దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నాకు నీవు జ్ఞానము ఇవ్వము అని. దేవుడు ఏం చేసినాడు? ఆయనకి జ్ఞానము ఇచ్చినాడు ప్రియులారా. జ్ఞానము ఇస్తేనే ఆయన ఏం చేసినాడు? దేవాలయంని కట్టినాడు, నిర్ణయం చేసినాడు. దేవాలయం ఎన్ని సంవత్సరం పట్టింది? 7 ఏళ్ళు పట్టింది. దేవుని దేవాలయం కట్టేకి ఆయనకి 7 సంవత్సరం పట్టింది. అదే చూడండి ఆయన మళ్ళీ ఏం చేసినాడు? ఇల్లు కట్టినాడు. అక్కడ మనం చూస్తాము మొదటి రాజు గ్రంథము 6:38లో ఆయన ఏం కట్టినాడు? దేవాలయము నిర్ణయించినాడు. తర్వాత ఏం చేసినాడంటే అదే 7:12లో మనం చూస్తాము ఆయన ఇల్లు కట్టినాడు. ఇల్లు అంతా బాగా కట్టినాడంట. దానికి ఎన్ని సంవత్సరం పట్టింది? 13 ఏళ్ళు పట్టిందంట. చూడండి 13 ఏళ్ళు ఈ లోకం సంబంధించిన విషయానికి ఆయన ఆ జ్ఞానాన్ని ఉపయోగించినాడు. కానీ పరలోకానికి సంబంధించిన దేవాలయం కట్టించేకి ఆయన 7 ఏళ్ళు ఉపయోగించినాడు. చూడండి ప్రియుల, దేవుడు జ్ఞానము ఇచ్చేసినాడు. దేవుడికి ఎంత సంతోషమైంది. ఈయన ఏం అడగలేదు, నన్ను జ్ఞానం అడిగినాడు కదా అని. కానీ ఆయన చూడండి ఆ జ్ఞానాన్ని ఏం చేసినాడు? ఈ లోకంలో అందరికీ తెలిసే విషయమే ఆయనకి ఎంత భార్యలు ఉన్నారు అని. ఏం చేసినాడు? సొలొమోను తన భార్య మాట విని విగ్రహారాధన చేసేకి పోయినాడు. చూడండి ప్రియులారా, దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. దేవుడు అడిగి నీకేం కావాలని స్వర్గం నుంచి జ్ఞానం ఇస్తే ఆయన ఏం చేసినాడు? ఈ లోకంలో దేవునికి విరోధంగా చేసినాడు ప్రియులారా. మనము కూడా ఏం చేస్తాము? దేవుడి దగ్గర జ్ఞానము అడుగుతాము. జ్ఞానము మనము అడిగే వాళ్ళు ఉంటామా? చూడండి ప్రియులారా, మనం ఎప్పుడన్నా దేవుని జ్ఞానం అడిగినామా?
దేవుడా నేను ఈ సంఘాన్ని నడిపించాలా, నాకు ఈ జ్ఞానం ఇయ్యని. దేవుడా నేను ఈ సంఘాన్ని నడిపించాలా, ఈ కుటుంబాన్ని నడిపించాలా, ఈ లోకంని నేను జయించాలా, నాకు ఈ జ్ఞానం ఇయ్యని అడిగింటామా? అడిగినామా? మనకి ఒక క్వెషన్ మార్క్ ప్రియులారా. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది యాకోబు 1:5లో, మీకెవరికినా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు అడుగువలెను, అప్పుడు అతనికి అనుగ్రహించును. చూడండి ప్రియులారా, మనకి జ్ఞానము తక్కువ ఉంటే దేవుణ్ణి అడగాలంటే ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఎన్నో తూర్లు నాకు జ్ఞానం లేదు కదా, నాకు తెలివి లేదు కదా, అవునా కదా అనుకుంటాము. కానీ జ్ఞానము లేని వారిని దేవుడు ఏం చేసినాడు, ఈ లోకంలో ఎన్నుకున్నాడు. పెద్ద పెద్ద జ్ఞానిలో ఎన్నుకోలేదు దేవుడు. ఎందుకంటే వాళ్ళు పడిపోతారని తెలుసు ప్రియులారా. కానీ మనము పడిపోమని తెలుసు దేవునికి. దానికోసం దేవుడు జ్ఞానం ఉండే వాళ్ళని ఎన్నుకోలేదు, అజ్ఞానుల్ని ఎన్నుకున్నారు. మనమంతా అజ్ఞానిలే. ఎందుకంటే దైవ జ్ఞానము అనేది గొప్ప విషయము. ఆ దైవ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి వస్తుంది, పరలోకం నుంచి వస్తుంది ప్రియులారా. ఆ పరలోక జ్ఞానము మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనము ఈ లోకాన్ని జయిస్తాము, మన సంఘాన్ని జయిస్తాము, మా కుటుంబాన్ని జయిస్తాము. కానీ మనం చూడండి లోకంలో మన కుటుంబంలో ఏం చేస్తాం, మనము పిల్లలకి నీవు బాగా చదవాలా, నీవు బాగా ఎదగాల. అక్కడ చూడు ఆ పాస్టర్ కుటుంబంలో ఆ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, అక్కడ చూడు మన రిలేషన్ పిల్లలు ఎంత బాగా చదువుతున్నాడు, అక్కడ చూడు నా స్నేహితుడు కొడుకు ఎంత బాగా చదువుతున్నాడు, నీవెందుకు చదువు, నీవు ఆ కోచింగ్ పో, ఈ కోచింగ్ పో. ఏమిది దైవిక జ్ఞానం, ఈ లోక జ్ఞానము. మనం ఎప్పుడన్నా బైబిల్ క్లాస్కి మా పిల్లల్ని చిన్నప్పుడు ఉన్నప్పుడే నువ్వు బైబిల్ చదువు, ఇన్ని గంటలు బైబిల్ చదువు, ఇన్ని గంటలు నీవు ప్రార్థన చేయని మనము ఈ పరలోక జ్ఞానం ఇచ్చికి చాలా మనము తక్కువనే ఉంటాము. మనం కాదు, వేరే వాళ్ళు, మన సీసీఎం టీం కాదు, మన సీసీఎం టీంలో ఉన్న వాళ్ళంతా పరలోక జ్ఞానం కోసమే వేచికొని ఉన్నారు అని అనుకుంటాను. కానీ ఈ లోకంలో ఉన్న చాలా మంది ప్రియులారా పిల్లల్ని ఈ లోక జ్ఞానంలో పెంచుతారు ప్రియులారా. అవునా కదా? మన స్వ జ్ఞానం మనకి, మన పిల్లల్ని మనం ఏం చేస్తాము, టీవీ చూసే కీడుస్తాము, మొబైల్ చూసే కీడుస్తాము. ఈ లోక జ్ఞానము ఏమవుతుందంటే వాళ్ళు పాపం లోకంలో పోయేకి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు చూడండి, దేవుడిచ్చిన జ్ఞానము మనలో ఉంటే మనం ఏం చేస్తాము, పరలోక జ్ఞానం గురించి ఆలోచన చేస్తాము, పరిశుద్ధతలో ఆలోచన చేస్తాము, దైవ భయములో ఆలోచన చేస్తాము. అదే మన పిల్లల్ని మనము పరలోక జ్ఞానం లేక భూలోక జ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు, దారి తప్పికి ఒక అవకాశం ఉంది ప్రియుల. దానికి దేవుడు అంటాడు, యేసయ్యా నా కోసం మీరు ఏడొద్దండి, మీ పిల్లల కోసం ఏడండి. దేవుడికి తెలుసు రాని రాని ఏమవుతుంది. లోక జ్ఞానము టీవీ, మొబైలు, అవునా కదండి? ఈ దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఈ లోకంలో ఏం చేస్తున్నారు, ఈ లోకంలో ఉన్న వాటినే మనము ఫాలో అవుతున్నాము. అవునా కదా? సాలోమన్కి దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, కానీ పడిపోయినాడు. అవునా కాదా ప్రియులారా? మనము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జ్ఞానాన్ని, అయ్యో వాడు చూడు ఎంత సైన్సిస్ట్ అయిపోయినాడు, అది అయిపోయినాడు, ఇది అయిపోయినాడు అని మనం అనుకుంటాము. కానీ ఈ లోకం జ్ఞానము నశించిపోతుంది ప్రియులారా. ఈ లోకపు జ్ఞానము నశించిపోతుంది, కానీ దాని వెనకలనే మనం ఉన్నాము, దాని వెనకలనే పరిగెత్తుతున్నాము. చూడండి, బేబీ, ఇదంతా లోక జ్ఞానం, ఇదంతా పాపానికి కారణము. మొబైల్ పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో చెడ్డది చూసి చెడ్డది నేర్చుకొని పాపంలో పోయే ఈ లోకంలో నశించిపోయి లోకంలో ఏమవుతుంది, వాళ్ళు గాని ఎక్కడో తప్పిపోతారు ప్రియుల. తర్వాత మనం ఏం చేస్తాము, ఏడుస్తాము.
చాలా మంది చాలా కుటుంబంలో ఈ లోకంలో మనం చూస్తాము, చాలా పిల్లలు దారి తప్పిపోతున్నారు. చాలా కుటుంబంలో సమాధానం లేదు. చాలా సంఘంలో సమాధానం లేదు. అక్కడ దైవిక జ్ఞానము లేదు. పరలోక జ్ఞానము లేదు ప్రియులారా. ఎందుకంటే మనము ఈ లోక జ్ఞానంలో ఉన్నప్పుడు మనము పడిపోయేకి ఛాన్స్ ఉంది ప్రియులారా. ఎందుకంటే ఒక కుటుంబం నడవాలంటే దైవిక జ్ఞానం ఉండాల. పరలోక జ్ఞానం ఉండాల ప్రియులారా. ఎందుకంటే అప్పుడు మాత్రం మనము ఈ లోకాన్ని జయించగలము. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారం చేయాలంటే, దేవుడా నీ జ్ఞానము నాకియ్యుము దేవుడా. ఈ వ్యాపారం నేను చెయ్యాలా వద్దా అని మనము దేవుణ్ణి అడగము. ఒక్కొక్క తూరి ఉంటుంది, మనకి జ్ఞానం ఉంటుంది. కానీ పరలోక జ్ఞానాన్ని మనము అడగము. ఎందుకంటే మా సొంత జ్ఞానంని ఉపయోగించుకొని, దేవుడిచ్చిన జ్ఞానమే మన సొంత బుద్ధితో మనం ఏం చేస్తాము, ఏమో ఒకటి చేసేకపోయి ఆ వ్యాపారంలో లాస్ అవుతాం. పెండ్లి సంబంధం గాని అట్లే ప్రియులు. చాలా మంది ఏం చేస్తారు, చానా వాళ్ళు ప్రేయర్‌లో ఉండాలా, వాళ్ళు ప్రేయర్‌లో ఎదిగి ఉండాలా, అలాంటి సంబంధం వెదుకము మనము. ఏం వెదుకుతాము? మన స్టేటస్‌కి. మన స్టేటస్‌కి తగినంగా ఉంటారా వాళ్ళు? అలాంటి వాళ్ళనే ఇయ్యాల. లేకుంటే మనం అవమానపరుస్తాం. ఎందుకంటే ప్రేయర్‌లో ఉన్నవాళ్ళు, భయభక్తిగా ఉన్నవారు చేస్తే, వేరే వాళ్ళంతా ఏం చేస్తారు, ఈమె ఇంత శ్రీమంతుడై ఎంత బీద వాళ్ళకి ఇచ్చినారు చూడు. అది ఏమిది? లోక జ్ఞానం. జ్ఞానంలో పడిపోయి ఏమవుతుంది, ఆ పెండ్లిలో ఏమేదో అప్పుడే డైవర్స్ వచ్చేస్తుంది. అవునా కాదా ప్రియులారా? ఈ లోక జ్ఞానం ఉపయోగించుకొని మనము పెళ్లి చేపిస్తాము. ఈ జ్ఞానంలో మనము సంఘం కడితే గాని అది నిలవదు ప్రియులారా. ఎందుకంటే అక్కడ మనకి దైవిక జ్ఞానం కావాల. అవునా కాదా? పరలోక జ్ఞానం అంటే మనకి పరలోకానికి మమ్మల్ని తీసుకొని పోయే జ్ఞానము. ఈ లోక జ్ఞానం అంటే మనం పాపంలో పడిపోయే జ్ఞానము. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, మనం ఏమి చేసినా గాని, మన పిల్లల్ని మనం కట్టకపోతే యేసయ్య అన్నట్లు, మీ పిల్లల కోసం మీరు ప్రార్థించండి, లేకపోతే మీరు ఏడుస్తారు. మీరు ఈ లోక జ్ఞానమే వాళ్ళకి ఇస్తా ఉంటే మీరు ఏడుస్తారు. ఈ దే లో పరలోక ప్రేమ మీ పిల్లలకి ఇయ్యకుంటే మీరు ఏడుస్తారు. పరలోక జ్ఞానము మీ పిల్లలకి ఇయ్యకుంటే మీరు ఏడుస్తారు. ఎంత బాగా చెప్పినారు చూడు యేసయ్య. ఎందుకంటే మన ఫ్యూచరు వాళ్ళే. పిల్లలే. ఎందుకంటే వాళ్ళే మన ఫ్యూచర్ కట్టేవాళ్ళు. మన ఆయనంక వాళ్ళే మన ఫ్యూచర్ కట్టేవాళ్ళు. దేవుని సామ్రాజ్యం చాటించే వాళ్ళని మనము దైవిక జ్ఞానములో పెంచుతున్నామా? పరలోక జ్ఞానంలో పెంచుతున్నామా ప్రియులారా? మనం చూసినట్లయితే మనకి ఏమి జ్ఞానం కావాలో, ఒకరోజు మా అమ్మ వచ్చి నా కూతురికి, "నువ్వు బాగా ప్రేయర్ చెయ్యి, నీకు జ్ఞానం కావాలని. ఎందుకంటే సొలొమోను రాజా జ్ఞాన గలవాడు. ఆ జ్ఞానం మనకి కావాలని నీవు ప్రార్థించని" చెప్పిస్తా ఉంది. నేను సడన్‌గా వస్తే మనం ఎప్పుడు ప్రియులారా, మనం ఏం అడగాలంటే, దేవుడా నాకీ సొలొమోను జ్ఞానము వద్దు. ఎందుకంటే ఆయన పాపంలో పడినాడు. మనకి ఎప్పుడు ప్రేయర్ చేస్తే గాని ప్రియులారా, యేసయ్య జ్ఞానము ఇయ్యుము అని ప్రేయర్ చేయాలా ప్రియులారా. యేసయ్య జ్ఞానము ఎంత గొప్పదంటే, యేసయ్య జ్ఞానము ఉంటే మనలో ఈ లోకాన్ని మనము జయిస్తాము ప్రియులారా. ఈ యేసయ్య జ్ఞానం మనం ఉంటే పాపాన్ని జయిస్తాం ప్రియులారా. యేసయ్య జ్ఞానం ఉంటే మన పిల్లలు పరిశుద్ధతలో ఉంటారు ప్రియులారా. అన్నికన్నా గొప్పది. ఈ లోకంలో ఉన్న అపవాది జయించాలంటే యేసయ్య జ్ఞానము ఇయ్యాల. ఎందుకంటే పరలోకం నుంచి దిగి వచ్చిన యేసయ్య ఆ దైవిక జ్ఞానంలో ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకాన్ని జయించాలంటే ఆయన ప్రతి క్షణము దేవుని జ్ఞానంలో నడిచిన దేవుడు. పరిశుద్ధ క్రియలను చేస్తా పరిశుద్ధలో నడిచిన దేవుడు మన యేసయ్య ప్రియులారా. ఆయన దైవిక జ్ఞానం, పరలోక జ్ఞానంలో నడిచినాడు కాబట్టి మనము సొలొమోను జ్ఞానము వద్దు దేవుడా, నాకి, నా కుటుంబానికి, నా సంఘానికి మాకంతా నీవు ఏం జ్ఞానం ఇయ్యాలా? మనకి పరలోక జ్ఞానము ఇయ్యము. పరలోక జ్ఞానము మనలో ఉంటే ధైర్యము వస్తుంది ప్రియులారా.
పరలోక జ్ఞానము, యేసయ్య జ్ఞానము మనలో ఉంటే విశ్వాసం వస్తుంది ప్రియులారా. నమ్మకం వస్తుంది ప్రియులారా. మనం పడిపోలేక ఈ లోకంలో ఆహ్, యేసయ్య జ్ఞానముతో ఉండాల ప్రియులారా. దానికోసం మన పిల్లలకి, మనకి, మన కుటుంబానికి, సంఘానికి మనము యేసయ్య జ్ఞానము ఇయ్యుము దేవుడా అని ప్రార్థించాలా ప్రియులారా. ఈ లోకపు జ్ఞానం వద్దు ప్రియులారా. మనకి యేసయ్య జ్ఞానము ఉండాలా. యేసయ్య జ్ఞానము మనలో ఉంటే మనము పాపంలో ఉండము ప్రియులారా. యేసయ్య జ్ఞానము మమ్ముల్ని పరిశుద్ధలో నడిపిస్తుంది ప్రియులారా. స్వర్గం వైపు మమ్మల్ని నడిపిస్తుంది ప్రియులారా. పరలోక విషయము బట్టి చింతించే జ్ఞానము మనకి వస్తుంది ప్రియులారా. మా పిల్లలకు గాని ఆ దైవిక యేసయ్య జ్ఞానం ఇచ్చినప్పుడు మన పిల్లలు గాని వాళ్ళు గాని ఏం చేస్తారు? పరలోక విషయం బట్టి ఆలోచన చేస్తారు. అవునా ప్రియులారా. దానికోసం మనము దేవుడా నాకి ఈ లోకంలో 2 జ్ఞానం ఉంది. సొలొమోను జ్ఞానం మనకి వద్దు దేవుడా, మనం పడిపోతాము. సొలొమోను జ్ఞానం మనకి వద్దు దేవుడా, మా పిల్లలకి వద్దు దేవుడా, మన సంఘానికి వద్దు దేవుడా, మా కుటుంబానికి వద్దు దేవుడా, మనకి లోకపు జ్ఞానము వద్దు దేవుడా. యేసయ్య జ్ఞానము మన పిల్లలకి ఇయ్యుము దేవుడా. యేసయ్య జ్ఞానము మన సంఘానికి ఇయ్యు దేవుడా. యేసయ్య జ్ఞానం మన కుటుంబానికి ఇయ్యు దేవుడా. యేసయ్య జ్ఞానము నాలో నింపుము దేవుడా. ఆ యేసయ్య జ్ఞానం ఉంటే ఈ లోకాన్ని జయించే శక్తి మనకి వస్తుంది అని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే యేసయ్య జ్ఞానము పరలోకానికి సంబంధించింది ప్రియులారా. ఆ దైవిక జ్ఞానము, ఈ లోకపు జ్ఞానము మమ్మల్ని పాపంలో తీసుకొని పోతే యేసయ్య జ్ఞానము మమ్మల్ని పరలోకానికి తీసుకొని పోతుంది ప్రియులారా. అంత జ్ఞానంతో మనం జీవించాల ప్రియులారా. మనకి మన పిల్లలకి యేసయ్య జ్ఞానము ఇవ్వాలని ప్రార్థిస్తాం ప్రియులారా. సొలొమోను జ్ఞానము వద్దు దేవుడా, మనకి యేసయ్య జ్ఞానము మనకి ఇయ్యుము దేవుడా అని ప్రార్థిస్తాం ప్రియులారా. ఎందుకంటే యేసయ్య జ్ఞానముతో మనం అంతా ఆ పరలోక గుర్తింపులు జీవిస్తాం ప్రియులారా. పరలోక గుర్తింపు మనకు కావాలా. ఈ లోకములో ఉంటే లోక గుర్తింపులో ఉండేస్తాం మనము. జ్ఞానులు ఉంటారు, చాలా జ్ఞానంగా ఉంటారు, కానీ వాళ్ళు ఈ లోకంలో లోకంలో గుర్తింపు ఉంటుంది వాళ్ళకి. చాలా మందికి ఈ లోకంలో చాలా జ్ఞానం ఉంది, చాలా గుర్తింపు ఉంది. అది సృష్టించినాడు, ఇది చేసినాడు, అది చేసినాడు, అలాగా ఉంది వాళ్ళు. ఆ సంఘం అలాగుంది, వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు, ఎంత రిచ్ గా ఉన్నారు, వాళ్ళంతా పరలోకానికి పోతారు మనము అనుకోవద్దు. ఎందుకంటే లోకపు సంబంధించిన జ్ఞానము ఇక్కడే వాళ్ళ పేరు నిలిచిపోతుంది. కానీ యేసయ్య ఇచ్చిన జ్ఞానము, యేసయ్య జ్ఞానము మనలో ఉంటే మన గుర్తింపు పరలోకంలో ఉంటుంది ప్రియులారా. ఎంత గొప్ప విషయం చూడండి. మనం పాపంలో పడిపోము, పాపం నుంచి మనం భయపడుతాము. మనం ఈ లోకంలో ఎదగాలని చూడము, పరలోకంలో ఎదగాలని చూస్తాము. పరలోకం విషయంలో ఎదగాలని చూస్తాము. ఎందుకంటే యేసయ్య జ్ఞానం ఉంది. యేసయ్య ప్రతి ఒక్క విషయము యేసయ్య ఆయన పరలోక విషయం బట్టే, పరలోకానికి పోయే విషయం బట్టే, పరలోకంలో మమ్మల్ని తీసుకొని పోయే విషయం బట్టేనే అతన తపన. యేసయ్య ఒక ఆలోచన, మన పిల్లల్ని ఈ లోకంలో ప్రతి ఒక్కరిని నేను ఈ లోకంలో కాదు పరలోకానికి తీసుకొని పోవాలని ఆలోచన చేసినాడు యేసయ్య. అలాంటి ఆలోచన మనకి రావాల ప్రియులారా. మన సంఘాన్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మనం యేసయ్య జ్ఞానంతో స్వర్గంలో మన గుర్తింపు పెట్టాలని ప్రయత్నిస్తాం ప్రియులారా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.